వాటర్ నుంచి బయటకు తీసి ఏమేమి డ్యామేజ్ అయింది, ఎట్లా చేంజ్ అయింది అని అయితే చూడబోతున్నాము. అగ్గిపేట ఎగిపేట కోడి కొంగ పిల్లి పిరాంగ్ పిచ్చి గురి పిల్ల బండి సీట్ లోపట జాక్కొని ఉందట ఇది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్ గా దగ్గర మనం 2 months బ్యాక్ సైడ్ లో మీకు సిన్చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ బొందు ఉంటుంది, దాంట్లో వాటర్ అవుతుండే. దాని లోపల మన CD100 బైక్ని అయితే వేసినాము. ఎన్ని రోజుల వరకు వాటర్ దాంట్లో ఉంటే అన్ని రోజుల వరకు మేము దాంట్లో ఉంచుతాం. ఆ తర్వాత బయట తీసి చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇప్పుడు ఎక్కడ నుంచి దాంట్లో వాటర్ వచ్చే సోర్స్ అయితే లేదు. అండ్ మనకు బైక్ వచ్చేసి సగం కంటే ఎక్కువ బయటకు అయితే తేలిందట. మేము లోపలికి అంటా ఉన్నాం మెల్లగా. సో ఇప్పుడు బయట తేలింది కాబట్టి ఈ వీడియోలో ఆ బైక్ని మొత్తమే మనం వాటర్ నుంచి బయటకు తీసి ఏమేమి డ్యామేజ్ అయింది, ఎట్లా చేంజ్ అయింది అని అయితే చూడబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము బొందలో బైక్ని వేసినప్పుడు అక్కడ చాలా వాటర్ ఉండే. ఇప్పుడు ఇక కొద్దిగా ఎండలకు వచ్చినా ఇంకిపోకుండా లోపలికి వెళ్ళిపోయిన వాటర్. బైక్ కూడా మొత్తం అట్లా లాస్ట్కి అన్నం అన్నట్టు వాటర్లో ఉండే విధంగా ఈ 2 months డ్యూరేషన్లో బైక్ మొత్తం వాటర్లోనే ఉండే. మనం బండిని డ్రాప్ చేసింది గీడ అది మొత్తం వాటర్లోకి ఉండే కదా, దాన్ని మేము అక్కడ దిక్కు చాలా రోజులు ఉండాలని చెప్పేసి జరిపినాము. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎక్కడ ఉందో బైక్. ఇప్పుడు దాన్ని బయటకైతే తీద్దాం. బయటకు పోయినా మనం నార్మల్గా లావచ్చినా గుంజినా అది రాదు, అందుకనే ట్రాక్టర్ని తీసుకొచ్చినాం. దానికి తాడు కట్టి ఆ చెట్టు పై నుంచి తీసుకుని దాని పైనకైతే గుంజుకుందాం. చలో, ఇంకా 2 రోజులు అయితే ఆ నీళ్ళన్నీ పోతాయి, అందుకే తీసేస్తున్నాం ఈ రోజే. ఇంతకంటే ఎక్కువ లోపల తీసుకోవద్దు, ట్రాక్టర్ మొత్తం దిగబడేటట్టున్నది. సో ఇప్పుడు నాగళ్ళకు తాడు కడతాం, తర్వాత బైక్ తాడు కడతాం, ట్రాక్టర్ గుంజులు గుంజితే అదే బయటకు వస్తుంది. ఇక చలో రే. నిన్ననో మొన్ననో మొత్తం సావలు పట్టినట్టు బండి కాడ కట్ట కట్టిరు, అటు నీళ్ళు పోసి ఇడికి సావలు పట్టినట్టున్నారు. మొత్తం రుచి చేసిరు, బురద వేసిరు నీళ్ళు అని దించుడే దేవుడు ఎట్లనే వాళ్ళకి 3 నీళ్ళ లక్కునే నీళ్ళు. అది పో ఇట్లా చేపలు కూడా పట్టినట్టున్నారు. ఇట్లా కట్టుకొని మొత్తం అంటించి నరం మెడకు మొత్తం పడ్డది. అట్లే పోయి అట్లా మార్చిపోయినాయి. అగ్గిపెట్టారు ఎవరిని కొత్త వాడు పోతాడు. అగ్గిపెట్టే గుగ్గిపెట్టే కోడి కొంగ మొత్తం స్టార్ట్ చేయాలి అట్లా మధ్యలో ఒకరికి తర్వాత అగ్గిపెట్టే కోడి కొంగ పిల్లి పిరాంగ్ పిచ్చి మొత్తం రుద్దిన అలవాడు మెడ మీద. గజ్జి గజ్జి మొత్తం రాను అన్ననే పంపిద్దాం చిల్క ఆ పెయింట్ వాడి అయిపోయా. తాడైతే బందోబస్తు కట్టేసిన, ఇప్పుడు గుంజితే అత్తవా రా చూద్దాం. బండి మీద ఎక్కి నిలబడ్డా. అదే అత్తవా మొత్తం మన బండి జంగు పట్టింది మొత్తం. అది ఎక్కి రాకపో బండిగా అలా పోయినా అంటే ఎక్కి రాకపో బండి. ఎక్కి రాదా మరి? సరే మళ్ళీ వస్తున్నావు దాన్ని మీకు ఎక్కువ సీట్ మీద ఎక్కువ కూర్చో. అలా మొత్తం జారుతున్నాయి చెప్పులు.
మీరు ఇక్కడ చూడొచ్చు బండి సీట్లకే ఇగో చేప పిల్లని అయితే బయటకు వచ్చింది ఇగో దుక్కుతుంది. ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు గురి పిల్ల ఇగో బండి సీట్ లోపల జాక్కొని ఉందట ఇది. బండి బయటకు తీయంగానే దాంట్లోకి అయితే వెళ్ళింది. బండి పైన పోతుంటే లోపల కుడుతుంది మళ్ళీ నీళ్ళకి. మనము దగ్గర 2 నెలల నుంచి వాటర్లో నానబెట్టిన బైక్ వచ్చేసి బండి మనం స్టార్టింగ్ లుక్లో అంటే వాటర్లో ఏక ముందుకు ఒకసారి చూడండి ఎట్టుండేనో. మొత్తం నీట్గా ఉండే వాటర్లో వేసి బయటకు తీసిన తర్వాత ఎక్కువ టైం కూడా అయితే లేదు. 2 నెలలకే మీరు చూడొచ్చు మొత్తం కూడా ఇది బ్లాక్ కలర్లోకి అయితే మారిపోయింది. దీని దగ్గరికి వస్తేనే ఒక రకమైన వాసన అయితే వస్తుంది, మొత్తం సెంటు వాసన. అండ్ ఇంకొక క్రేజీ థింగ్ ఏంటి అంటే దీని సీట్ లోపల చేపలు వెరుగుడు 2 చేపలు అయితే దొరికినాయట. ఒకటి అలానే పడ్డది, ఇంకొకటి మనం అయితే తీసుకొచ్చిండు. దాన్ని రెస్క్యూ అయితే చేద్దాము. సో దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఏదైతే ఉందో అది వాటర్లో కంప్లీట్గా నానిపోయి మొత్తం కూడా ఊడిపోవడం జరిగింది. సీటు ఎక్కడిదక్కడ ఊడిపోయింది. అంతేకాకుండా పెట్రోల్ ట్యాంక్లకు వాటర్ సో ఇవే కర్ర కలర్లోనే మొత్తం అయిపోయినాయి అన్నమాట. సో దాని లోపల కూడా మనం చేపలు నేను చెక్ చేసినాం, ఏం లేవు, వాటర్ అయితే తీసేసినాము. నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్ మీరు చూసినట్లయితే మనం లోపల వేసేటప్పుడు బాగానే ఉండే, కాకపోతే దీన్ని వాటర్లో పైనుంచి డ్రాప్ చేసినాం కదా, సో దానివల్ల కావచ్చు మేబీ అది మొత్తం పలిగిపోయింది. సో రెస్ట్ ఎవ్రీథింగ్ కూడా సేమ్. టైర్లలో గాలి మీరు చూసినట్లయితే మొత్తం ఇగో గాలి ఫుల్లే ఉంది. మనం వేసినప్పుడు ఎట్లా గాలి అట్నే ఉన్నది. ఈవెన్ మీరు బ్యాక్ సైడ్ టైర్ని చూసినా సరే గాలి వచ్చేసి ఏ మాత్రం తీయలేదు. మనం వేసినప్పుడు ఎట్లా అట్నే ఉన్నది. టైర్ మంచిగానే ఉంది, వాడుకోవచ్చు అన్నట్టుగా. గ్రిప్స్ కూడా బాగున్నాయి రోజు. టైర్ ట్యూబ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి అన్నట్టు. మతే నీ బండి కిట్టు బండికి సెట్ అవుతుంది. స్ప్లెండర్ ప్లస్ ఇది ఒకటే లీలర్ లేసాయి కాదు మాడిపోయి అవుతుంది బ్లాక్ కలర్. సో ఏదేమైనా గాయస్, ఒకవేళ మనం కనుక ఒక బైక్ని 2 నెలల వరకు వాటర్లో వేసినట్లయితే వచ్చేసి ఈ విధంగా మారుతుంది. ఇది వచ్చేసి రన్నింగ్లో ఉన్న బైక్ అయితే కాదు, మీకు తెలిసిందే. అయిపోయింది. గట్టిగా అయిందా? ఫోటో ట్రై పోతలే సో ఈ విధంగా అయితే గైస్ అవుతుంది ఒకవేళ మనం బైక్ని వాటర్లో వేసి పెట్టినట్లయితే. త్వరలోనే ల్యాంబోతో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాము. అది మీ ముందుకు త్వరలోనే వస్తుంది, చూస్తారు, మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. నా ఎక్స్పెరిమెంట్ వల్ల ఒక ప్రాణం అయితే బతికింది. ఇది ఒకవేళ అలానే ఉండుంటే వాటర్ తగ్గిపోతుంటే కొంగన ఏదో ఒకటి తినేస్తూ, మన ఎక్స్పెరిమెంట్ వల్ల ఇది బతికిపోయింది. దీన్ని బాయిలేద్దాం. ఇగో వెరైటీ ఉంది గాయస్ ఈ షాప్ అని మీరు చూడరు. దీన్ని మూతికి మొత్తం రెడ్ కలర్ ఎట్టినాయో. 2025లో మనం చేయబోతున్న వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇదే, చేప రెస్క్యూ. బాయిల్ అయితే ఇస్తున్నాం. ఇటు వస్తుందా? 1 2 3 ఎంజాయ్. ఉరుకుతున్నదా ఎంజాయ్ చేస్తుంది. వీళ్ళు ఎప్పటికీ నీళ్ళు ఉంటే ఎట్లయినా. సో ఇది గాయస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.